హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి రెసిపీతో ముందుకు వచ్చేసాను. అదేమనుకుంటున్నారా? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తిని కీమా పులావ్ అయితే చేశానండి. చాలా బాగుంటుంది. కుక్కర్లోనే మనం ఈజీగా ఇలా పొడి పొడిలాడుతూ దుల్లుగా కీమా పులావ్ని అయితే చేసుకోవచ్చు. చాలా రెస్టారెంట్లో కీమా పులావ్ అంటారు కదా, అది హోటల్లోకి వెళ్ళి తినే బదులు మనం ఇంట్లోనే ఇలాగా సింపుల్గా చేసి చూపించేస్తాను. చూసేయండి, చాలా సింపుల్గా అంటే అయిపోతుంది. రైస్ చూసారా ఎంత దుల్లుగా వస్తుందో, ఇంత పొడిలాడుతూ దుల్లుగా రైస్ని అయితే చాలా ఈజీగా సింపుల్గా కుక్కర్లోనే చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఎక్కువ స్పైసీ లేకుండా మంచి సింపుల్గా పులావ్ని అయితే చేసేసాను. కీమా ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, లేదు అంటే మెంతుకూర వేసుకొని కీమాని ఫ్రై చేసేవారు. నా డెలివరీ టైంలో మా పిల్లలు పుట్టినప్పుడు మా మమ్మీ ఇలాగే కీమా అలాగే మెంతుకూర వేసి ఫ్రై చేసేది. సూపర్ ఉండేది టేస్ట్ అయితే మాత్రం. నేను దీనికి కాంబినేషన్ కింద ఇంట్లో మార్నింగ్ పూరీ చికెన్ చేసాము, దానికి చికెన్ కర్రీ కింద అయితే పెట్టేసుకున్నా. కొంచెం అదే పెరుగు పచ్చడి అయితే కలిపానండి. ఇదే చికెన్ కర్రీ ఉట్టిగా ఏమీ లేకుండా కూడా తినొచ్చు అన్నమాట. అంత స్పైసీ లేకుండా లైట్గా తినొచ్చు, చాలా బాగుంటుంది. దాంతోపాటుగా ఇంట్లో ఉన్న కాజు బర్ఫీ కూడా పెట్టానండి. ఇలాగా ఈరోజు ఫుల్ మీల్స్ అయితే మా ఇంట్లో చికెన్ కర్రీ అలాగే కీమా పులావ్, మటన్ తోటి కీమా పులావ్ అయితే చేసుకున్నాము. కొంచెం పెరుగు పచ్చడి, ఉల్లిపాయలు, లెమన్, అంతేనండి. చాలా సింపుల్గా ఎలా చేశాను ఈరోజైతే ఎలా చేశాను ఏంటి అన్నది మొత్తం చూపించేస్తాను. చూసేయండి. సింపుల్గా ఇంట్లోనే కీమా పులావ్ అయితే తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుందండి. అంటే నా నోటంపుడు నేను చెప్పడం కాదు కానీ ఒక్కసారి అయితే ట్రై చేయండి కీమా పులావ్ని. అలాగే చికెన్ కర్రీ, అంటే వైట్ రైస్ ఉంటే వైట్ రైస్, చికెన్ కర్రీ తోటి కాంబినేషన్ బాగుంది. కీమా పులావ్ చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంది. ఇంట్లో సింపుల్గా మనం హోటల్కి వెళ్ళి ఆర్డర్ చేసుకునే పని లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఇలాగ సింపుల్గా కీమా పులావ్ అయితే తయారు చేసుకోవచ్చు. బిర్యానీ అనుకోండి, పులావ్ అనుకోండి, ఏదైనా పర్లేదు. అయితే నేను పెట్టగానే స్మెల్ వచ్చిందని చెప్పి మా అబ్బాయి అయితే వచ్చిండు టేస్ట్ చేయడానికి. చాలా బాగుంది అన్నాడు. ఫస్ట్ అయితే మనము ఎలా చేయాలన్నది ప్రాసెస్కి వెళ్ళిపోదాము. నేనైతే ఇలాగా బాస్మతి రైస్ ఒక 1/2 kg రైస్ అయితే తీసుకున్నానండి. 1/2 kg కీమాకి 1/2 kg రైస్, బాస్మతి రైస్ తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా వాటర్ వేసి నానబెట్టేసాను. అది పక్కన పెట్టేస్తున్నాను. నేను అంటే ఓన్లీ 1/2 kgకే చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చి 1/2 kg కీమా తీసుకున్నా. దాన్ని కూడా మంచిగా కడిగేసి శుభ్రంగాని పసుపు ఉప్పు వేసి కడుక్కోండి. కడిగేసి పక్కన పెట్టేసిన కీమాలో ఫస్ట్ ఒక బౌల్లోకి తీసుకుని ఉప్పు, పసుపు, ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు వేసుకోండి. దీంట్లోకి నేనైతే 2 వేసాను. ఇది వచ్చేసి సొంటి, మిరియాలు, ఇలాచీ కలిపిన పౌడర్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సాజీరా ఒక పత్త అంటే బిర్యానీ ఆకు, మిరియాలు, బిర్యానీకి సంబంధించిన మరాఠీ మొగ్గ, జాపత్రి, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఇట్లా స్టార్ పువ్వు అది కూడా వేసుకోండి. ఏ ఉంటే అవి మసాలా దినుసులు ఏ ఉంటే అవన్నీ కూడా వేసేసుకొని ఒక నిమ్మకాయ మాత్రం మంచిగా పిండేసేయండి. దీంట్లోకి నిమ్మకాయ పిండేసుకుని పక్కన పెట్టుకున్నాక ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలని ఇలాగ పెద్ద సైజు కోసుకోండి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువనే వేసుకోండి. పచ్చిమిర్చి కారంతో మనకి మసాలాతోటే ఈ ఫ్లేవర్ అన్నది వస్తుంది అన్నమాట. అలాగే కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా ఇది అవన్నీ వేసుకొని మంచిగా ఇక్కడ వచ్చేసి నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అన్నది సూపర్ వస్తుంది అన్నమాట టేస్ట్. నేనైతే నెయ్యి కూడా వేసాను. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒక లేకపోతే ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి. నేను ఆయిల్ వేయలేదు, నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేసాను. ఇలా బిర్యానీ మసాలా కూడా వేసుకొని మంచిగా ముక్కకి కీమాకి పట్టేలాగా ఇదంతా కలుపుకోండి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసినవి అన్నీ కూడా ఇలా చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. మంచిగా కలిపితేనే ముక్కకి ఉప్పు అంతా పట్టేస్తుంది, టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. కలుపుకొని ఒక అరగంట పక్కనే పెట్టుకోవాలి. ఇలా ఫ్రెష్గా తోడుపెట్టుకున్న పెరుగు ఉంటే పెరుగు వేసుకోండి, లేదు అంటే నార్మల్ పెరుగు అయినా పర్వాలేదు, ప్యాకెట్ పెరుగు. నేనైతే తోడుపెట్టిన పెరుగు ఉంటే వేసాను ఇంట్లోని. తోడేసేటప్పుడు నేను ఇలా ఇదేమంటారు ఎండుమిర్చి కూడా వేస్తాను పులవకుండా ఉండడానికి. అట్లా ఇంకా అది కూడా వేసేసాను.
నార్మల్గా కూడా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, నేను చూపించలేదు. ఇలా వేసేసుకోండి ఉన్న పెరుగు దాంట్లోదే. ఇలా వేసేసి పక్కనైతే పెట్టేసాను అనమాట. ఇలా రైసు అలాగే కీమా కలిపి పెట్టిన రైసు కీమా కలిపి పక్కనైతే పెట్టేసాం మూత పెట్టి. రైస్ అయితే ఒక పావు గంట అయినా హాఫ్ అన్ అవర్ అయినా నానితే, ఎంత బాగా నానితే రైస్ అంత బాగా దుల్లుగా వస్తుంది అన్నమాట. రైస్కు మనం కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి, విజిల్ వేసే కుక్కర్లో టేస్ట్ మాత్రం పొడి పొడిలాడుతూ టేస్టీగా బాగా వస్తుంది. ఇక్కడ ఇంట్లో నా దగ్గర ఉన్న కుక్కర్ తీసుకుని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక 3-4 స్పూన్స్ అయితే వేసుకోండి. నా దగ్గర ఉన్న ఆయిల్ గరిటెతోటి అయితే నేను ఇలాగా 3 అయితే వేసేసుకొని మంచిగా అది వేడి అయినాక ఇట్లా ఏమంటారు, వేడి అయినాక ఆయిల్ బాగా ఎక్కువ వేసుకోండి. మీరు ఎంత తీసుకుంటారో క్వాంటిటీ దాన్ని బట్టి అయితే వేసుకోండి ఆయిల్. నేను తీసుకున్న క్వాంటిటీకి 3 స్పూన్స్ అయితే వేసాను. తర్వాత మనం ముందుగా పక్కన కలిపి పెట్టుకున్న కీమా ఏదైతే ఉందో ఆయిల్ వేడైనాక ఆ కీమాని వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా టేస్ట్ అయితే బాగా వస్తుంది. కీమా ఉడకాలి కాబట్టి మనం వేసిన పెరుగు కానీ ఇవన్నీ ఇంకా వాటర్ అయితే వేయనవసరం లేదు. ఫస్ట్ అయితే ఇలాగా కలుపుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా ఫ్రై చేసుకున్న దాన్ని మంచిగా చూడండి ఇలాగ ఫ్రై అవుతూ ఉంటుంది. ఉల్లిపాయలు మాత్రం చిన్న ఉల్లిపాయలు ఉన్నా పర్వాలేదు, లేదంటే ఉల్లిపాయని 4 ముక్కలు చేయండి. అట్లా వేసుకుంటేనే తర్వాత ఫ్రై అయినాక మనకి టేస్ట్ బాగా వస్తుంది రైస్లోకి తినేటప్పుడు. ఉల్లిపాయలు ఇగో చూడండి ఇలాగ ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే పెరుగులో నుంచి వాటర్ వస్తుంది కదా కీమాకి, అలాగే పెరుగులోకి కీమా వాటర్ది బాగా పైకి వస్తుంది. ఇట్లా మంట పెద్దదే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చాలా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతేనే కీమా అన్నది ఉడికినట్టు తెలుస్తుంది అన్నమాట. ఆ వాటర్లోనే పెరుగు వాటర్కే ఉడికిపోతుంది కీమా అన్నది. సపరేట్గా ఉడకబెట్టనవసరం లేదు. ఇట్లా అయితే నేను ఫ్రై చేసేసుకున్నాక ఇంకేం వేయొద్దండి, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ కలుపుకున్నప్పుడే వేసేసాం కాబట్టి ఇంకేమయ్యదన్నమాట. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వాటర్ తీసేసి ఇట్లా వేసేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోండి. ఆ ఆయిల్లోని నెయ్యిలోని అలా ఫ్రై అవ్వాలి. రైస్ కొంచెం ఫ్రై అవుతే మనకి బిర్యానీ అన్నది దుల్లుగా వస్తుంది అన్నమాట. ఇట్లా పొడి పొడిలాడుతూ రావాలంటే కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేస్తే రైస్ బాగా వస్తుంది. మనం వెంటనే రైస్ వేసి ఇట్లా వేసేసినాక వాటర్ వేసామనుకో గుజ్జుగా వస్తుంది, అంటే ముద్దగా అయిపోతుంది రైస్. అందుకని చెప్పి నేను కాసేపు అయితే ఇలా ఫ్రై చేశాను. చూడండి కీమా కూడా ఎట్లా అయిందో, కలిసిపోయింది కదా మొత్తం. ఇలా కలుస్తూ ఫ్రై అయితే చేసుకోవాలి. ఎక్కువ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అయితే ఎక్కువ ఏమి వేయకండి. నేను ఒక గిన్నె అదే 2 వాటర్ అయితే ఒక గ్లాసు వాటర్కి బియ్యానికి 2 గ్లాసులు కదా, కానీ 1.5 వేసుకోండి సరిపోద్ది. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ నానింది కాబట్టి రైస్ కొంచెం వాటర్ పీల్చుకుంటుంది. అలాగే పెరుగులో ఉన్న వాటర్ ఇవన్నీ కలిపితే 2 గ్లాసులు అయిపోతుంది అన్నమాట. అందుకనే 1.5 అయితే వాటర్ వేసాను. ఇలా వేసేసుకుని ఇప్పుడే ఉప్పు కారం పసుపు అన్నీ ఉన్నాయా లేదా చూసుకోండి. మసాలాలు కానీ కారం రెడ్ చిల్లీగా మాత్రం అయితే వేయలేదు, ఎందుకంటే పచ్చిమిర్చి కారం ఉంది కాబట్టి బాగుంటుంది. ఎందుకని చెప్పి నేను పచ్చిమిర్చి కారము అండ్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అవన్నీ ఉంటుంది, సరిపోతుంది. కారం అయితే వేయొద్దు, ఇట్లా మాత్రం వేసుకోండి. కొంచెం ఉప్పు తక్కువ ఉందని చెప్పి నేనైతే మళ్ళీ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడే చూసుకోవాలండి, ఎందుకంటే తర్వాత ఉడికినాక మనకి ఆ టేస్ట్ అన్నది తెలియదు కదా, అందుకని చెప్పేసి చూసుకుని వేసుకోండి. కరెక్ట్గా సరిపోయినాక ఇలాగా మనం మంచిగా కలిపేసుకుని కాసేపు ఉడకనివ్వాలి. మళ్ళీ ఇందులోనే కొంచెం 1 స్పూను నెయ్యి కూడా వేసానండి. ఉడికేటప్పుడు వేస్తే నెయ్యి కొంచెం 1 స్పూను ఫ్లేవర్ బాగా వస్తుంది. నెయ్యి ఇష్టపడే వాళ్ళు వేసుకోండి, నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయండి, వదిలేసేయండి. నేనైతే నెయ్యి వేసాను కొంచెం, 1 స్పూను ఎక్కువ వేయలేదు. ఇందాక 1 స్పూన్ వేసాను కదా కలిపేటప్పుడు, ఇప్పుడు 1 స్పూన్ అయితే వేసుకుని ఇలా మంచిగా కలిపేసుకుని ఉడకబెట్టుకుంటున్నా. కొంచెంసేపు మూత పెట్టకుండా కాసేపు అయితే ఉడకనివ్వండి. ఉడికినాక ఇలా పొంగు వస్తుంది చూడండి, ఇలా పొంగుతూ ఉన్నప్పుడే మనం అప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ విజిల్ కూడా ఒక 2 లేదా 3 విజిల్స్ అయితే వేయించుకోండి. లాంగ్ విజిల్ వచ్చిందంటే బంద్ చేసేయండి, ఎందుకంటే కుక్కర్ లాంగ్ విజిల్ ఎప్పుడైతే వస్తుందో మనకి అప్పుడు అయిపోయినట్టే లెక్క. కానీ అంటే తుస్సుమని 1, 2, 3 అట్లా వస్తూ ఉంటాయి చిన్నగా, అవి కౌంట్ చేసుకోకండి.
మనకు లాంగ్ విజిల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రం నేనైతే బంద్ చేసేసాను. లాంగ్ విజిల్ వస్తేనే నాకు ఐడియా వస్తుంది, మాడదన్నమాట. నేను ఇట్లా మాత్రం లాంగ్ విజిల్ వచ్చినాక బంద్ చేసేస్తాను స్టవ్ని అయితే. సూపర్ అంటే సూపర్ ఉంది కీమా పులావ్ అయితే. ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లోనే సింపుల్గా. హోటల్కి వెళ్ళి తినే అంత అవసరం ఉండదన్నమాట. సింపుల్గా ఈజీగా మనము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. అంతేగాని చాలామంది ఇష్టపడతారు కదా, మటన్ అంటే చాలా ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ ఒకటమాట. ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంది. 3 విజిల్స్ అయితే వేసేసింది. ఇంకా నేనైతే స్టవ్ బంద్ చేసేస్తున్నాను. అయిపోయింది అన్నమాట. లాంగ్ విజిల్ అయితే వచ్చేసింది థర్డ్ది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.